హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ అనమాట. ఇంకా కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అక్కడక్కడ ఈరోజు రేపు అంటే నిన్న మొన్నటివి అలా ఉన్నాయన్నమాట వీడియోస్. ఇంకా బయట అయితే వర్షం వస్తుంది. ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ 4th బిఫోర్ వీడియో అనమాట. అదే చెప్పా కదా, కొన్ని మిక్స్ ఉన్నాయి. అంటే పాప బర్త్డే సెప్టెంబర్ 4th ఉండే. ఇంకా అంతకుముందు నేను ఐబ్రోస్ చేసుకున్న వీడియో, ఇంకా కొన్ని నిన్న మొన్న బాక్స్ వీడియో అలా ఉన్నాయి. సో ఇంకా అన్ని మిక్స్ చేసి చిన్నగా వీడియో చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే వాళ్ళు వేసేలోపే ఒక 10 minutes బిఫోర్ పాలవన్నీ గరం చేసేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా పొద్దున్నే చేసేటప్పుడు కొంచెం టైం ఉంటే మధ్య మధ్యలో చిన్నగా అవి ఏమన్నా ఉంటే చేసేస్తా. ఇంకా ఇక్కడైతే మిరియాల పొడి చేస్తున్నా. ఇంకా పిల్లలకి ఆలు ఫ్రై కర్రీ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్న, ఫ్రై చేసి, కాకపోతే టైం లేక కుక్కర్లో వేసేసి ఫ్రైడ్ రైస్ చేసిన. ఇప్పుడు నేను చూపించే బాటిల్ వచ్చేసి బయట తీసుకుంది, ఆయనకు తెలియక బయట తీసుకొని వచ్చారనమాట. ఆ బాటిల్ మిరియాల పొడినే. అది కూడా బాటిల్ కాస్ట్ వచ్చేసి 139 ఉంది. అదే ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 171 ఉంది కదా. 171 ప్యాకెట్లో ఉన్న మిరియాలతో నాకు 2 బాటిల్స్ నిండా వచ్చిందనమాట. అదే మీకు సరిగా అందులో క్వాంటిటీ ఎక్కువ కనిపించట్లే కానీ బాటిల్ నిండిపోయింది. ఇంకా మళ్ళీ అంత ఉందన్నమాట. అందులో బాటిల్కి నిండా కూడా రాదు మనకి. అంటే ఆల్మోస్ట్ ఒక 3 బాటిల్స్ నిండా వచ్చినట్టే మనకి. ఇంకా ఇక్కడైతే ఆలు రైస్ చేసిన. ఆలు మరీ ఫ్రై చేయలేదు, అలాని మరీ కర్రీలాగా చేయలేదు. జస్ట్ కొద్దిగా వాటర్, పొటాటోస్ ఉడికేటట్టు వేసాను అనమాట. వేసి అలా దాంట్లోనే కర్రీలోనే రైస్ వేసేసి అది ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను. ఇంక ఇక్కడైతే బిస్కెట్స్ వేసిన. ఇంకా టైం అవుతుంది. ఫ్రిడ్జ్లో కొంచెం గోధుమ పిండి ఉండనమాట, అంతకుముందు నైట్ది కొద్దిగా మిగిలితే దాంట్లో ఉప్పు కారం మిక్స్ చేసేసి కొన్ని బిస్కెట్స్, జస్ట్ ఒక చపాతీ అంత పిండి ఉండే. ఇంకా ఒకరికి స్నాక్స్ అవుతాయి కదా అని ఇలా స్నాక్స్ వేసాను. జస్ట్ ఏం లేదు, దాంట్లో ఉప్పు కారం ఒకటి కలిపిన. తడిపేటప్పుడు అయితే అవన్నీ వేస్తే బాగుంటుంది. ఇంకా టైం ఉండదు కాబట్టి అప్పటిదప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇవే బిస్కెట్స్ స్వీట్వి అలా చేస్తుంటాను. ఈ మధ్య బిస్కెట్స్ ఎక్కువ చేయట్లేదు. కొంచెం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వీక్లో ట్వైస్, ఒకటి కారం బిస్కెట్స్, ఒకటేమో స్వీట్ బిస్కెట్స్ అలా చేసేదాన్ని. ఇంకా బాక్స్ అయితే పెట్టేసిన. కేక్ ఉండే, కేక్ పెట్టిన. ఇంకా బిస్కెట్స్, ఆలు రైస్ పెట్టేసిన అనమాట. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయిన తర్వాత, సారీ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ అని చెప్పా కదా, అదే బర్త్డేకి ముందుది. ఇంకా బాక్స్ వీడియో వచ్చేసి మొన్నటిది. ఈ ఐబ్రోస్ వీడియో వచ్చేసి అంతకుముందు లాస్ట్ వీక్ అనమాట. ఐబ్రోస్ అయితే నేను ఇంట్లోనే చేసుకుంటా. ఇంతకుముందు కూడా ఆల్రెడీ షేర్ చేసిన కదా. సో ఏం లేదు, థ్రెడ్కి అటు చివర ఇటు చివర 3 వేసేసి, అదే కట్ చేసిన తర్వాత ఒక చివర 3 వేసి ఇట్లా అటువైపు ఇటువైపు ఇలా తిప్పాలన్నమాట. తిప్పేసి మనకి హెయిర్స్ మధ్యలో వచ్చేటట్టు అలా లాగితే వచ్చేస్తాయి అనమాట. ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను ఐబ్రోస్ గురించి, క్లియర్గా దాంట్లో ఉంది. కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే ఈ వీడియో ఉంటుంది. నా హెయిర్స్ అంతా థిక్గా ఉండవు కాబట్టి నేను పెన్సిల్ కూడా అలా పెట్టుకుంటాను. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత అలా బయటికి వెళ్ళిన క్లిప్ ఒకటి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నన్ను చూడని చాలు. అయ్యో, వాడు ఎంత మంచిగా కూర్చుని. కౌశల్ కౌశల్ మనకి ఏమైతే లేదా? నువ్వు కూడా కూర్చో. అయ్యో, వాడు ఎంత కూర్చొని చూడ. మజా వస్తుంది.